రా బంగారం, ఇక్కడ నా దగ్గర కూర్చో. నీకు ఒక చిన్న కథ చెప్తాను. ఈ నిశ్శబ్దమైన గ్రామంలో ప్రతి మూలలోనూ ఒక కథ దాగి ఉంటుంది. ఎన్నో ఏళ్ల క్రితమే నేను అది తెలుసుకున్నాను. బంగారం కన్నా మంచి మనస్సే గొప్పది అని. శ్రద్ధగా వినుబిడ్డ. ఇది చిన్న కథే అయినా దీని నీతి నీ జీవితమంతా నీతోనే ఉంటుంది. బంగారం, శ్రద్ధగా విను. ఒకప్పుడు చిన్న గ్రామంలో ఒక రవి అనే అబ్బాయి ఉండేవాడు. ఒకరోజు రోడ్డుపై అతనికి ఒక పర్సు దొరికింది. అతనికి డబ్బు అవసరం ఉంది, కానీ అతని మనసు చెప్పింది ఇది నాది కాదు అని. అందుకే అతను గ్రామ పెద్ద దగ్గరకు వెళ్ళి ఆ పర్సును అప్పగించాడు. పర్సు పోయిన యజమాని చాలా సంతోషించాడు. ఆ అబ్బాయిని ఆశీర్వదించి అతని కుటుంబానికి సహాయం చేశాడు. గుర్తుపెట్టుకో బంగారం, నిజం చెప్పటం కష్టమైన నిజాయితీ ఎప్పుడు మనసుకు శాంతినిస్తుంది. మీ అమ్మమ్మ కూడా ఇటువంటి కథలు చెప్పిందా మీకు? ప్లీజ్ కామెంట్ చేయండి.